అమెరికాలోని బాస్టన్ అనే సిటీలో ప్యూరిటీ డిస్టిల్లింగ్ అనే ఒక కంపెనీ ఉండేది 1919లో. ఇది మొలాసెస్ అనే ఒక స్వీట్ సిరప్ని తయారు చేసేది. దీన్నే కొన్ని రకాల కేక్స్లో వాడతారు. అలా తయారు చేసిన మొలాసెస్ ఒక పెద్ద ట్యాంక్లో స్టోర్ చేసేవాళ్ళు. కానీ ఒకసారి ఆ మొలాసెస్ థిక్ సిరప్తో నిండి ఉన్న ట్యాంక్ ఒక్కసారిగా కొలాప్స్ అయింది. అందులో ఉండే మొలాసెస్ సిరప్ సునామీ లాగా టౌన్లో ఉండే స్ట్రీట్స్కి పాస్ అయింది. ఆ మొలాసెస్ వేవ్ 25 అడుగుల హైట్ అండ్ 56 కిలోమీటర్ల స్పీడ్తో స్ప్రెడ్ అయింది. ఆ ఫోర్స్ వల్ల అక్కడ ఉండే బిల్డింగ్స్ కూడా కుప్పకూలిపోయాయి. 21 మంది చనిపోయారు, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ట్యాంక్ని చాలా థిన్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ అది మొదటి నుండే లీక్ అవుతూ ఉండేదంట. అలాగే అప్పటికప్పుడు అందులో ఫ్రెష్గా ప్రిపేర్ అయిన హాట్ మొలాసెస్ సిరప్ని నింపడం వల్ల టెంపరేచర్స్ పెరిగి ఒక్కసారిగా బర్స్ట్ అయ్యి కొలాప్స్ అయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మొలాసెస్ థిక్గా జిగురుగా ఉండడం వల్ల ఆ టౌన్ని క్లీన్ చేయడానికి నెలలు పట్టింది. ఈవెన్ అక్కడి హార్బర్ కొన్ని వారాల పాటు డార్క్ కలర్లోనే ఉండేదంట.